ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్య అంశాలు. ప్రాచీన కాలం నుండి భారతదేశం ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం విషయంలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు కీలక రంగాలలో సమూలమైన మార్పులకు నాంది పలుకుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఈరోజు మధ్యాహ్నం ఇస్లామాబాద్కు చేరుకున్నారు. వార్తల వివరాలు. ప్రాచీన కాలం నుండి భారతదేశం ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అల్జీరియా పర్యటనలో ఉన్న ద్రౌపది ముర్మును ఈరోజు అల్జీర్స్లోని సిడి అబ్దుల్లా సైన్స్ అండ్ టెక్నాలజీ పోల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్లో గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. అల్జీరియా ఉన్నత విద్య శాస్త్రీయ పరిశోధనా మంత్రి కమల్ బద్దారి డాక్టరేట్ను ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా భారతదేశంలోని ఉన్నత విద్యారంగం ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని రాష్ట్రపతి పేర్కొంటూ, India on digitalization of their retail payment system. We have also made progress in the space exploration and science and technology sector. India has one of the world's largest higher education systems with over 58,000 higher education institutions and more than 43 million students enrolled for higher education. With the objectives of develop students as enlightened citizens and to lead India into the knowledge economy of tomorrow, Government of India has brought several reforms in its education sector. The goal of our recently introduced new National Education Policy 2020 is to transform the education system at all levels. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఢిల్లీలో ఈరోజు పాత్రికేయుల సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, మహారాష్ట్రలోని 288 శాసనసభ స్థానాలకు నవంబర్ 20న ఒకే దశలో, జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, 20 తేదీలలో 2 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నామని వెల్లడించారు. నవంబర్ 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుందని ఆయన తెలియజేస్తూ, Jharkhand would be in two phases. The date of poll, first phase would be on 13th November, and the second phase would be along with Maharashtra on 20th November. So the date of issue of notification for Jharkhand phase 1 would be 18th, and for phase 2 would be 22nd along with Maharashtra. Nominations for phase 1 would be till 25th of October, and for phase 2 29th. This slide we will share with everyone, and date of poll would be 13th November and 20th November, both Wednesdays. For Maharashtra, this will be in single phase, and date of poll in Maharashtra would be 20th 11. ఈ రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు 2 విడతల్లో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు మధ్యాహ్నం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్కు చేరుకున్నారు. పాకిస్తాన్ అధ్యక్షతన రేపు ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ పర్యటన బహుపాక్షిక కార్యక్రమం కోసమేనని, పాకిస్తాన్తో ద్వైపాక్షిక చర్చలు ఉండబోవని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు. గత 9 సంవత్సరాల్లో భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం విషయంలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ సంస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. 4 సంవత్సరాలకి ఒకసారి జరిగే వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024ను న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. అదేవిధంగా దేశీయ ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు నిర్వహించే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 8వ ఎడిషన్ను కూడా ఈ కార్యక్రమంలోనే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో 120 కోట్ల మొబైల్ వినియోగదారులు, 95 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 40% పైగా డిజిటల్ లావాదేవీలు భారతదేశంలోనే జరుగుతున్నాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ, भारत के डेटा प्रोटेक्शन एक्ट और नेशनल साइबर सिक्योरिटी स्ट्रेटेजी एक सेफ डिजिटल इकोसिस्टम बनाने के प्रति हमारे कमिटमेंट को दिखाते हैं. मैं इस असेंबली के सदस्यों से कहूंगा, आप ऐसे स्टैंडर्ड्स बनाएं जो इंक्लूसिव हो, सिक्योर हो और भविष्य के हर चैलेंज के लिए एडेप्टेबल. आप एथिकल एआई और डेटा प्राइवेसी के ऐसे ग्लोबल स्टैंडर्ड्स बनाएं जो अलग अलग देशों की डाइवर्सिटी का भी सम्मान करे. ఆకాశవాణి
జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఒమర్ అబ్దుల్లాను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆహ్వానించారు. శ్రీనగర్లోని ఎస్కేఐసిసిలో రేపు ఉదయం 11:35 ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2024 ఫైనల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ సోనం ఉత్తమ్ మస్కర్ రజత పథకం సాధించింది. ఈ ఈవెంట్లో చైనా షూటర్ యుటింగ్ హువాంగ్ స్వర్ణ పథకం సాధించగా ఫ్రెంచ్ షూటర్ ఓషియానే మొల్లర్ కాంస్య పథకం సాధించారు. ఫైనల్లో మరో భారత షూటర్ తిలోత్తమ సేన్ 167.7 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ ఇటీవల ఆమోదం తెలిపింది. వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థలను పరీక్షించడం, ముఖ్యంగా రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. భూమిపై నుండి గాల్లోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ, యాంటీ ట్యాంక్ క్షిపణులు, వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థలను పర్యవేక్షించనున్నామని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ ఒక ప్రకటనలో పేర్కొంది. కృత్రిమ మేధస్సు కీలక రంగాలలో సమూలమైన మార్పులకు నాంది పలుకుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆరోగ్యం, వ్యవసాయం, సుస్థిరమైన నగరాలపై దృష్టి సారించేందుకు 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశోధనలు, ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంతో పాటు ప్రజా సంక్షేమానికి భరోసా ఇవ్వడంలో ఈ కేంద్రాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొంటూ भारत डीपीआई एक एग्जाम्पल है और आज मेरे इस टाइम लाइन को आप मार्क करके रखिए. आज हम लोग दशहरा को ही काउंट कर लेते हैं. एग्रीकल्चर में, हेल्थ केयर में और सस्टेनेबल सिटीज में ये दुनिया की पब्लिक पॉलिसी में, एडमिनिस्ट्रेशन में, इकोनॉमी में सोल्यूशन गिवर होगा, ये मेरा पूरा विश्वास है. मैं आप सभी को इस अवसर पे बधाई देता हूँ. विशेष करके मैं जो हमारे यंग रिसर्चर है उनकी आंखों की स्पार्क पड़ रहा था. రానున్న 3 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, మాహే, ఉత్తర కర్ణాటక, లక్షద్వీపులలో ఈ నెల 18వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ప్రాంతాలలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈరోజు పర్యటించారు. అనంతరం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. వరద ప్రాంతాల్లో తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులందరికీ ఆన్లైన్ ద్వారా వివిధ కోర్సులు నేర్చుకోవడానికి ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ ఐజీఓటీ ల్యాబ్ను ఏర్పాటు చేయాలని సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో ఈరోజు సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర సీనియర్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉద్యోగులందరినీ ఈ నెల 19వ తేదీ నాటికి ఐజీఓటీ పోర్టల్లోకి చేర్చాలని కోరారు. ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా శిక్షణ పొందడానికి 16 కోర్సులను ఎంపిక చేశారు. ఉద్యోగుల వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 153 పాయింట్లు నష్టపోయి 81,820 వద్ద ముగిసింది. నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 25,057 వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్లో ఈరోజు అమెరికా డాలర్తో రూపాయి మార్కు విలువ ₹84.03 వద్ద ముగిసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రాచీన కాలం నుండి భారతదేశం ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం విషయంలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు కీలక రంగాలలో సమూలమైన మార్పులకు నాంది పలుకుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.